ప్రభువుకు స్తోత్రం. దేవుడు మన గాయాలను మాన్పగలడు అన్న నమ్మకంతో పాటు మన ఆలోచనలు, మాటల శక్తి గురించి బైబిల్ ఎంత స్పష్టంగా బోధిస్తుందో ఈ ప్రసంగం తెలియచేస్తుంది. మన మనస్సు దేవుని వాక్యంతో నూతనపరచబడనంతవరకు క్రీస్తు మనకిచ్చిన వాటిని మనం అనుభవించలేము అని రోమాపత్రికలో ఉంది. ఆలోచనలు, మాటల ప్రభావం. నేను బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకంటే నా ఆలోచనలు లేదా నా మాటలు నా జీవితంపై ఇంత ప్రభావం చూపుతాయని నాకు ఎన్నడూ తెలియదు. చాలామందికి, ముఖ్యంగా క్రైస్తవులకు కూడా ఈ విషయం తెలియదు. ప్రతికూల ఆలోచనలు మన జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపగలవు. సానుకూల ఆలోచనలు అనుకూలతను తీసుకురాగలవు. మనం ఏమి ఆలోచించాలో ఎంచుకోవచ్చు. మన మనస్సులోకి వచ్చే ప్రతి ఆలోచనను అంగీకరించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన మాటలు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సామెతలు సాయంత్క నిమిషాలులో చెప్పబడినట్లుగా జీవమరణములు నాలుకవశము. మనం ఏమి చెబుతున్నామో అది మనమే వింటున్నాం. నిజానికి మన మాటల ద్వారానే మనం బ్రతుకుతాం, లేదా వాటి ద్వారానే నాశనమవుతాం. మన మాటలు మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ప్రతికూల వాతావరణం. మార్పు ఆవశ్యకత. పరిశుద్ధాత్మకు మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. యేసుక్రీస్తు మనకు ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మ మనకు ప్రోత్సాహాన్నిస్తాడు. ఆయన ఒకేసారి అనేక ప్రదేశాల్లో ఉండగలడు. ఒకేసారి అనేక మందితో వ్యక్తిగతంగా వ్యవహరించగలడు. ఆయన మనందరికీ అవసరమైన ఆదరణను, ప్రోత్సాహాన్ని అందిస్తాడు. ఒత్తిడి, శారీరక ఆరోగ్యం. ఈ రోజుల్లో మనం శారీరకంగా ఎలా ఉన్నామో దానికంటే మెరుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి మన జీవితం నుండి పూర్తిగా తొలగిపోదు. కాబట్టి మనం మారాలి. జీవితం మారదు. ఒకవేళ మారితే అది మరింత కఠినంగా మారవచ్చు. కనుక మారవలసింది మనమే. మన ఆలోచనలు, మాటలు మన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో మనం అర్థం చేసుకోవాలి. లోకంలో పాపముంది, ఒత్తిడి ఉంది. రోగాలు పాపం వల్లనే వస్తాయని నేను నమ్ముతాను. కాని అది మన వ్యక్తిగత పాపం కానవసరం లేదు. సృష్టి ప్రారంభంలో ప్రజలు 900 సంవత్సరాలకు పైగా జీవించారు. మరణం భూమిపైకి రావడానికి సాతానుకు సమయం పట్టింది. అయినప్పటికీ మనం మనకు సహాయం చేసుకోగల కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు ఆలోచించే విధానం, మాట్లాడే విధానం వారి శారీరక ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఆలోచనలు, మాటలు చాలా ముఖ్యమైనవి. విత్తడం, కోయడం అనే సూత్రం దేవుని వాక్యం నుండి మనం నేర్చుకోవలసిన అత్యంత శక్తివంతమైన సూత్రాలలో ఒకటి. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. భూమి ఉన్నంతవరకు విత్తే కాలము, కోసే కాలము ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనం పొందే ప్రతి పంట ఏదో ఒక విత్తనాన్ని నాటినందునే. ఉదాహరణకు, మీరు ఇతరులను ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు తీర్పు తీర్చబడుతుంది. మీరు దయను విత్తితే దయను పొందుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు ఇస్తే అది మీకు తిరిగి ఇవ్వబడుతుంది. కుదిలించి, దిగజారినట్లు నిండుకొలతగా మీ ఒడిలో కొలవబడుతుంది. దేవునికి మన డబ్బు అవసరం లేదు, కాని ఆయన మనందరం ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం విత్తాలి, అప్పుడే కోయగలుగుతాం. మనం దేనిని విత్తుతామో దాని ప్రకారమే మనం కోస్తాం. మనం ఏ వైఖరితో విత్తుతామో, మనకున్న దానిలో నుండి ఎంత ఇస్తామో ఇవన్నీ పంటను ప్రభావితం చేస్తాయి. ఈ విత్తడం, కోయడం అనే సూత్రం బైబిల్ అంతటా ఉంది. ఇది నాకు నా జీవితాన్ని కొద్దిగా నియంత్రించుకునే అవకాశాన్ని ఇస్తుంది. మంచి విత్తనాలను విత్తితే నా జీవితంలో మంచి పంటను కోస్తానని నాకు వాగ్దానముంది. ఎక్కువ స్నేహితులు కావాలంటే నేను మరింత స్నేహపూర్వకంగా ఉండాలి. ఎక్కువ ప్రేమను పొందాలంటే మరింత ప్రేమను పంచాలి. మనం సరైన విత్తనాలను ఎలా విత్తాలో తెలుసుకోవడం ద్వారా మన జీవితంలోని అనేక విషయాలను మార్చుకోవచ్చు. ప్రతి ఆలోచన ఒక విత్తనమే. ప్రతి ఆలోచన ఒక విత్తనమే. మనం రోజుకు వేల కొలది ఆలోచనలు ఆలోచిస్తాం. వాటిలో ఎక్కువ భాగం ప్రతికూలంగా ఉంటే మీ జీవితం ఎందుకు ప్రతికూలంగా ఉందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. దేవుడు నన్ను ప్రతికూలత నుండి మార్చగలిగితే ఆయన ఇక్కడ ఉన్న ఎవరినైనా మార్చగలడు. నేను ప్రతి ఉదయం నా ప్రార్థనలో ఈ రోజు నాకు ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను, మంచి వార్తలను ఆశిస్తున్నాను అని చెబుతాను. దేవుడు ప్రజల జీవితాల్లో ఈ భూమిపై ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మంచి వార్తలు ఉన్నాయి. మనం వాటిని వినాలి. అలసత్వం వద్దు. మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు. గలతీయులు 6-7 ఇలా చెబుతుంది. మోసపోకుడి,
దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మీరు వ్యాయామం చేస్తే మీరు కండలను పెంచుకుంటారు. మీరు స్ట్రెచింగ్ చేస్తే మీరు ఫ్లెక్సిబిలిటీని పొందుతారు. మీరు దయను విత్తితే మీరు దయను కోస్తారు. మీరు మీ శరీరంలోకి చెత్త ఆహారాన్ని పంపిస్తే మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు భావిస్తారు. మీరు అతిగా తినడాన్ని విత్తితే మీరు ఊబకాయంతో ఉంటారు. మీరు తీర్పును విత్తితే మీరు తీర్పును కోస్తారు. కనికరం, విశ్రాంతి. మత్తయి 7:1-2లో ఇలా ఉంది. మీరు తీర్పు తీర్చకుడి, విమర్శించకుడి, ఇతరులను నిందించకుడి. మీకు తీర్పు తీర్చబడకుండా, మీరు విమర్శించబడకుండా, నిందించబడకుండా ఉండాలంటే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళు విత్తుతున్నారా లేక మీరు కోస్తున్నారా? మీరు ఇతరులకు తీర్పు తీర్చి విమర్శించి నిందించినట్లుగానే మీకు తీర్పు తీర్చబడి, విమర్శించబడి, నిందించబడతారు. మీరు కొలిచిన కొలత చొప్పునే మీకునూ కొలవబడును. మత్తయి 5-7లో ఇలా ఉంది. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మన ఆలోచనలు హృదయ వైఖరిలో ఉన్నది మన శరీరాల్లో కనిపిస్తుంది. ఒత్తిడి మనల్ని జబ్బుగా చేస్తుంది. యేసుక్రీస్తు మాటలు ఎంత నిజం! ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతను. మీమీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఎంతో శాంతంగా ఉంటారు. ఆయన ఎప్పుడూ తొందరపడరు. మీరు తొందరలో ఉండి ప్రేమలో నడవలేరు. అదే నా ప్రార్థన. అదే నా లక్ష్యం. నేను ఎల్లప్పుడూ ప్రజలను ప్రేమతో నడవాలని కోరుకుంటున్నాను. తొందరపాటు మీపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుంది. అంతేకాకుండా మీరు సహాయం చేయాల్సిన లేదా మీతో మాట్లాడాలని కోరుకునేవారిని మీరు కోల్పోతారు. మీరు మీ ఆలోచనలను, మాటలను మార్చుకోవాలని కోరుకుంటున్నారా?